ఎఫ్డీలో డబ్బు పెట్టడం ఈజీ, కానీ స్మార్ట్ గా పెట్టకపోతే లాస్ మీదే. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది సింపుల్ ఇన్వెస్ట్మెంట్ అనిపించినా స్మార్ట్ గా ప్లాన్ చేస్తే రిటర్న్స్ కూడా పెరుగుతాయి, రిస్క్ కూడా తగ్గుతుంది. దీనికి సంబంధించి 3 స్ట్రాటజీస్ గురించి చెప్తాను. నెంబర్ 1, ఉదాహరణకి మీ దగ్గర 15 లక్షలు ఉంటే మొత్తం ఒకేసారి 5 సంవత్సరాలకి పెట్టొద్దు. 5 లక్షలు 1 సంవత్సరం, మరొక 5 లక్షలు 2వ సంవత్సరం, మరొక 5 లక్షలు 3వ సంవత్సరం, ఇలా డివైడ్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది, ప్రతి సంవత్సరం ఒక ఎఫ్డి మెచ్యూర్ అవుతుంది. సో దట్ లిక్విడిటీ ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే నెక్స్ట్ ఎఫ్డి హయ్యర్ రేట్స్ కి పెట్టొచ్చు. నెంబర్ 2, మల్టిపుల్ బ్యాంక్స్. ప్రతి బ్యాంక్ లో ఎఫ్డికి డిఐసిజిసి కింద 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి 20 లక్షలు ఉంటే ఒకే బ్యాంక్ లో కాకుండా 4 బ్యాంకుల్లో పెట్టడం సేఫర్. 3, టీడీఎస్. ఇక్కడ 50,000 రూపాయల ఇంట్రెస్ట్ దాటితే టీడీఎస్ పడుతుంది. సీనియర్ సిటిజన్స్ కి అయితే 1,00,000 రూపాయలు దాటితే. కానీ గుర్తుంచుకోండి, టీడీఎస్ అంటే ఫైనల్ ట్యాక్స్ కాదు. మనం ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు అందులో ఫైనల్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అక్కడ నుంచి ఈ టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. ఒకవేళ మీ ఇన్కమ్ కనుక ట్యాక్సబుల్ లిమిట్ కంటే తక్కువగా ఉంటే ఫామ్ 15G 15H సబ్మిట్ చేసి టీడీఎస్ అవాయిడ్ చేయొచ్చు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఎఫ్డీలో రిటర్న్స్ మాత్రమే కాదు, ట్యాక్స్, సేఫ్టీ, లిక్విడిటీ అన్ని చూసి డెసిషన్ తీసుకోండి. అప్పుడు మాత్రమే ఎఫ్డి అనేది నిజంగా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. న్యూ ఎఫ్డి లిమిట్స్ కి సంబంధించిన ఫుల్ వీడియో ప్లే బటన్ లో ఉంది, చూసేయండి. సో ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.